7వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. బుద్ధిమంతుని పోలి ఉండును. వాటి చొప్పున చేసేవారు ఆయన చెప్పిన మాటల ప్రకారముగా చేసేవారు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడంట. ఓకేనా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. సరే, పరలోక రాజ్యం పక్కడదాం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. నీతి నిమిత్తమైన హింస ఎవరికొంది చెప్పండి? ఆయన మాట్లాడిన వాళ్ళకి. నాకుందండి, నేను వాళ్ళు చేతులు ఎత్తండి. నీతి నిమిత్తమైన హింస ఉందా నాకు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. నేనే ఎత్తలేదు చూడండి. మనకి నీతి ఉంది, హింస లేదు, పరిపూర్ణంగా లేదు. హింస అంటే బాధ అండి. నీతి నిమిత్తమైన బాధ ఉందా? నీతి అంటే ఎలా కలుగుతుంది? కనిపిస్తే కలుగుతుందా? కనిపించిన దాన్ని బట్టి కలుగుతుందా? నేను ప్రశ్న వేసాను, మీరు సమాధానం చెప్పండి, లేదా ప్రార్థన అయినా చేసేస్తారు. దేవుడు స్తోత్రం. నీతి ఎలా కలుగుతుంది? కనిపించే దాని వలన కలుగుతుందా? కనిపించని దాని వలన కలుగుతుందా? దేవుడిని చూసి నమ్మారా, చూడక నమ్మారా? అమ్మో, మీకు అస్సలకి సండే స్కూల్ పాఠాలు చెప్పాలండి మీకు. నేను చూడకుండా నమ్మేది నీతండి బాబు. ఇప్పుడు హింస చూడకుండా దానికోసము మీకుందా? కనిపించే దేహానికి సంబంధించినదే హింస, ఇదే ఉందా? చెప్పాలి కదండి మీరు కూడా. నేనేదో నాకు వచ్చిన 2 మాటలు చెప్పుకొని పోతే ఎలాగా? మీకు ఎక్కించొద్దా బుర్రలో? అసలుకి దేవుడు ఎందుకు వాళ్ళకి 400 సీట్లు వాళ్ళకి రాలేదో అనే ఉద్దేశాన్ని చెప్తున్నాడు ఇప్పుడు మనకి. లేకపోతే తాట తీసి మనల్ని ఎండగట్టేద్దరు వాళ్ళు. ఏదో ఒక రోజు ఏదో టైంలో తాట తీస్తారు, ఎప్పుడో ఒకసారి తీస్తారు. కానీ నువ్వు తాట తీసుకున్నా, అపవాదులు అడిగినప్పుడు నువ్వు తాట తీసినా, ప్రాణమే తీసినా నన్నే గెలిపిస్తారు అనే బలాన్ని పుంజుకునే వంతవరకు దేవుడు అప్పగించడు. అర్థమవుతుందా? పైన ఏం చెప్పాడు? 7:24లో నా మాటల ప్రకారముగా చెప్పే ప్రతి మాటల ప్రకారముగా చేసేవాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. అంటే బుద్ధిన్నోడు ఏం చేస్తాడు? చెప్పిన మాట వింటాడు. బుద్ధిన్నోడు చెప్పిన మాట వింటారు. బుద్ధినేళ్ళు వినరు అంటే అర్థం ఏంటి? ఆదివారం రాలేదనా, వాక్యం వినలేదనా, లేదా విన్నదాన్ని వదిలేశారనా? రికార్డింగ్ అవుతుందిరా. విన్నారు, వదిలేశారు. బుద్ధి కలిగిన వాళ్ళ బుద్ధిహీనులండి. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. నీతి నిమిత్తమైన హింస ఉందా? క్రైస్తవులకి నీతి నిమిత్తమైన హింస ఉందా? నీతి ఎలా వస్తుంది? చూడని దాని వలన నీతి వస్తుంది. అబ్రాహాము చూసి నమ్మాడా, చూడక నమ్మాడా? చూడక నమ్మాడు కనుకనే ఎలాగ ఎంచబడ్డాడు? నీతిగా ఎంచబడ్డాడు.
అంటే నీతిమంతుడు ఎప్పుడవుతాడు? చూడని లోకాన్ని, చూడని దేవుణ్ణి, చూడని పరలోకాన్ని, చూడని పాతాళాన్ని నమ్మితేనే కదండి నీతి వస్తుంది. నమ్మావు, నీతి వచ్చింది. నమ్మావు, నీతి వచ్చింది. దాని గురించి నైనా ప్రయాసం ఏమైనా ఉందా మనకి? దాని గురించి ఏమైనా కష్టం ఉందా మనకి? కష్టమే కదండి, హింసే కదండి. అంటే హింస అనగానే ఏదో మూటలు మోసుకెళ్తారు అనకండి. తెల్లవారు లెగుస్తున్నారు 6ంటికి, మీ పనులన్నీ చేసుకుంటున్నారు. డ్యూటీకి వెళ్ళేవాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలని హింస భారతమ్మకి, అంతే కదండి. వీళ్ళకి పనుల మీద వెళ్ళేవాళ్ళు పనికి వెళ్ళాలని హింస, ఉద్యోగంకి వెళ్ళేవాళ్ళు ఉద్యోగానికి వెళ్ళాలని హింస, కూలి పనికి చేసేవాళ్ళు కూలి పనికి హింసే కదండి వాళ్ళకి. ఆనందంగా ఉంటుందా ఎండలో పని చేస్తుంటే? అంటే అబ్బా ఎంత ఆనందంగా ఉందండి బాబు మాకు ఈ ఎండలో పని చేయటం. హింసే కదండి. దేనికి హింస? ఉదయాన్నే వెళ్ళిపోయావు, సాయంత్రం వచ్చావు, ఎందుకు హింస పడుతున్నావు? కనిపించే రూపాయి కోసం, కనిపించే నోటు కోసం. హింస పడకపోతే వస్తుందా కూలి? హింస పడకపోతే కూలి వచ్చిద్దా? వంటగదిలో హింస పడకపోతే రెడీ అవుతుందా? ఏమండి, ఈ పిని బట్టలన్నీ మూల ఉన్నాయి, అలా చూసుకొని ఉన్నావు అనుకోండి, మురిగిపోద్దా? ఏమండి, నువ్వు అలసిపోయినంత వరకు, నీకు చెమట కారినంత వరకు నువ్వు కష్టపడాలి, ఉతకాలి. హింస, ఏ హింస ఉంది చెప్పండి క్రైస్తవ్యానికి? దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళకి, దేవుడి మాటలు వినే వాళ్ళకి ఏ హింస ఉంది? నమ్మక ముందు ఏ హింసలో ఉన్నారు వాళ్ళు, నమ్మిన తర్వాత ఏ హింస ఉంది? నమ్మక ముందు ఏ హింస ఉందో శరీరాన్ని బట్టి, నమ్మిన తర్వాత కూడా అదే కదా. లేదండి నేను నమ్మినప్పటి నుంచి వారానికి 3 రోజులు మరి నేను ఎవరికో కనీసం ఒక్కరికైనా చెప్తానికి వెళ్ళిపోతానండి అని అంటారా? ఆ హింసే కదండి. మరి ఏమండి, మేము నమ్మకం ముందంటే నెలకి మరో 6,000 7,000 ఖర్చు పెట్టుకొని తినేవాళ్ళం అండి. ఒక 10,000 తినేవాళ్ళం అండి. నమ్మినప్పటి నుంచి ఒక 1000 2,000 పక్కన పడేస్తున్నానండి. ఆత్మల రక్షణార్థమై. ఆత్మ కనిపించదు కదండి. మరి కనిపించిన ఆత్మ దేవుని స్వరూపం. దేవుని ప్రేమించడం అంటే ఆత్మను రక్షించటం, ఆత్మను రక్షించడం అంటే దేవుని ప్రేమించటం. ఆ లోకానికి వెళ్ళటం కోసం ఏమన్నా పక్కన పెడుతున్నానండి, ఇది దేవుని ఆత్మల కోసమే వాడతానండి, ఆత్మల కోసమే ఖర్చు పెడతానండి. హింసే కదండి. 10,000 మీ ఆనందం కోసం 10,000 ఖర్చు పెట్టుకునే మీరు నమ్మినప్పటి నుంచి ఒక 1000 2,000 పక్కన పారేశారనుకోండి ఆత్మల కోసం, అది హింసేగా. ఏముందటి? ఏ హింస ఉంది చెప్పండి? యేసుప్రభు ఒక మాట చెప్పాడంటే చాలా అర్థం ఉంటుంది తెలుసా. నేను ఈ కోణంలో చెప్తున్నాను, నేను ఇంకో కోణంలో చెప్తాను, నువ్వు ఇంకో కోణంలో చెప్పాలి, మీరు ఇంకో కోణంలో చెప్పాలి. 100% ప్రసంగాలు ఉంటాయి ఒక మాటలోనే. ఆయన చెప్పే ఒక్క మాటలోనే 100 ప్రసంగాలు ఉంటాయి. నీతి నిమిత్తము హింసపడువారు ధన్యులు. ధన్యులని ఎవరి గురించి చెప్తాడు యేసుప్రభు? శరీరం కోసం హింసపడిన వారు ధన్యులు అంటున్నాడా? నీతి నిమిత్తము హింసపడిన వారు ధన్యులు అంటున్నాడా? నీతి అంటే కనిపించదు, ఆత్మ కోసం, ఆ లోకం కోసం. అలా నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. వీళ్ళెవరో తెలుసా? ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 7:24. నీతి నిమిత్తము హింసపడే వీళ్ళెవరంటే చదువు తల్లి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును, వాటి చొప్పున చేసే ప్రతివాడు నీతి నిమిత్తము హింసపడుతూ బండ మీద ఇల్లు కట్టుకుంటాడండి. బండ ఏంటి? నీ నేల మీద కనిపించే బండ కాదు, క్రీస్తు. ఎఫ్సీ పత్రిక 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. చాలమ్మా, ఈ బండ మీద పునాది వేయి.
రాయి ఎవరు? యేసుప్రభు. బండ ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు మీద పునాది పడుతుందా అండి? పునాది ఎక్కడ వేస్తున్నాం? పునాది ఎత్తే ఏమండి ఖర్చా కాదా అంటే? పునాదికి మీకు ఖర్చు అయిందా లేదంటే ఊరకనే ఇచ్చారా వస్తువులన్నీ? ఖర్చేనండి. కనిపించే ఈ నిర్మాణం మనం చూడటానికి పునాది వేశారు. ఖర్చు. పునాది వేయటం అంటే ఖర్చు. పరలోకం కోసం, మరణం తర్వాత ఆత్మను కాపాడుకునే ఆ పరలోకం కోసం క్రీస్తు బండ మీదని పునాది ఏది? ఖర్చు ఏది? హింస అండి. హింసే కదండి. 30 లక్షలు ఖర్చు పెట్టారు, 25 లక్షలు ఖర్చు పెట్టారు. హింసే కదండి. నీ ఆత్మరక్షణ కోసం నీవు పడే కష్టం ఎంత? అదే హింస. మత్తయి సువార్త 13:21. మత్తయి సువార్త 13:21. అయితే అతనిలో వేరు లేనందున. అమ్మ ఒకసారి 18 నుంచి వద్దాం మళ్ళీ. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే బండ మీద పునాది పడుతుందా? పునాది ఉందా? అసలు పునాది కట్టుకుంటున్నావా లేదా? చదువమ్మా. నీతి ఇత్తువాని గుర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యము గుర్చిన వాక్యమి నీవు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. వీడే రాత్రి నేలను విత్తబడిన వాడు వాక్యమును వెంటనే సంతోషముతో దానిని అంగీకరించేవాడు అతనిలో వేరు లేనందున కొంతకాలము వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే నీళ్ళు ఎక్కడుంది? అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన బోధ. అమ్మ సువార్తకి వెళ్ళాలిరా రోజు, ప్రతిరోజు ఒక పూట సువార్తకి వెళ్ళాలి. అందరూ వస్తారు చేతులు ఎత్తండి అని అన్నాను అనుకోండి, లెగుత్తియా? లేగో. ఉదాహరణ చెప్తున్నానండి, ఉదాహరణకి చెప్తున్నాను. వాక్యము నిమిత్తము హింస అయినను శ్రమ అయినను హింస అయినను అంటే వాక్యం కోసం మొట్టమొదట శ్రమ పడటం అలవాటు చేసుకోవాలన్నమాట. వాక్యం అనగానే శ్రమ అన్నమాట. మొట్టమొదట వాక్యం అనగానే శ్రమ. శ్రమ ముగింపు ఏంటి? హింసే కదా. శ్రమ ముగింపు అంటే ఏంటండి? హింసే కదండి. మీకు అలాగే చెప్తే అర్థం కాదేమో. ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు అనుకోండి, ఆనందమా శ్రమ? శ్రమ. శ్రమే కదండి, బాధే కదండి, బాధే కదా, శ్రమే కదా. ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళాడంటే ముగింపు, నాయన ఇన్ని లక్షలు కట్టాలి డాక్టరు. శ్రమలాగే ఫీల్ అవుతావా? మనస్సులో మానసికంగా హింసగా ఫీల్ అవుతావా? హింసగా ఫీల్ అవుతామండి. ఏదైనా అంతేనండి, ముగింపు అంతే కదండి. వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అంటే అసలు వస్తారేటి? ఈ పడటానికి, ఈ నీతి నిమిత్తం హింస పడటానికి వస్తారేటి అసలు? వాక్యం కోసం వస్తారా? ఇస్తారా? చేస్తారా? వచ్చిన వాళ్ళు కదా అప్లై అయ్యేది. వచ్చేవాళ్ళు ఎవరో తెలుసా? మత్తయి సువార్త 7:24 చెప్పాడే, బుద్ధిమంతులు. ఇక్కడికి ఆపేస్తారు. మహోన్నతుడైన మా కన్న తండ్రి దేవా, నీ మాటలు ఈ లోకానికి సంబంధించినవి కాదు తండ్రి, ఆత్మలకు సంబంధించినవి. మనుషుల తలంపులు శరీరాన్ని చూసేవి, మీ తలంపులు ఆత్మను చూసేవి. మా తలంపులే మీ తలంపులుగా కన్ను మూసినంత వరకు తండ్రి ఆత్మల రక్షణార్థమయ్యా, మా ఆత్మలను రక్షించుకునే
మరి భక్తి మార్గాన్న మేము నడవగలుగుటకు ముళ్ళు గుచ్చైన మమ్మల్ని భక్తిలో పెంచమని వేడుకుంటున్నాం తండ్రి. సంభవించబోయే భయంకరమైన నరకగుండం నుంచి మేము తప్పించుకోగలుగుటకు మా ఆత్మలను నీతి మార్గాన్న హింస మార్గాన్న మేము పయనింపజేయగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటాం. ఎత్తబడిన వాక్యం నిష్ప్రయోజనం కాకుండా తండ్రి ఆలోచించగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.